కుక్కల కంటే దారుణంగా చూస్తున్నారు గురుకుల విద్యార్థుల ఆవేదన. మరొక గురుకుల పాఠశాల కుక్కల కంటే దారుణంగా చూస్తా ఉందని చెప్పి చదువుకోవాల్సినటువంటి ఆడపిల్లలంతా కూడా రోజుకో దగ్గర ఏదో ఒక జిల్లాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. చలించిపోతా ఉన్నాయి, హృదయాలు చలించిపోతా ఉన్నాయి. చదువుకునేటటువంటి విద్యార్థులు మాట్లాడుతుంటే ఓ 30 ఏండ్ల క్రితమో 40 ఏండ్ల క్రితమో చదువుకోవాలని అంటే అరే చక్కగా తిండుండేది కాదు, లేకపోతే వస్తువులు చక్కగా ఉండేటివి కావు అనేటటువంటిది ఆ రోజులలో చూసినాం. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో ఒక పాఠశాలలో, ఏదో ఒక ప్రభుత్వ హాస్టళ్లలో, ప్రభుత్వ పాఠశాలలలో ఏదో ఒక దగ్గర ఇట్లా బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల ముచ్చట్లు అంటే వేరే, ఆయన విమర్శిస్తాడు, ఆయన చెప్పిన దానికి ఈయన విమర్శించుకుంటాడు. సరిగా వాళ్ళు మళ్ళా లాస్ట్కి ఒక్కటైతారు, అటోలు ఇటు ఇటోలు అటు, వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ మరి ఇక్కడ హాస్టల్ పరిస్థితులు కూడా ఒకసారి చూడండి, కుక్కల కంటే దారుణంగా చూస్తూ ఉందని చెప్పి. మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి? దీని గురించి కూడా మాట్లాడాల్సింది రాజకీయ నాయకులే. కానీ ఆ రాజకీయ నాయకులు మాట్లాడరు. వాళ్ళేమో వాళ్ళని తిట్టుకునే దాంట్లో బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో ప్రతిపక్షాన్ని పొద్దుగా లేస్తే ఇక కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ అని చెప్పటం, వీళ్ళేమో ఆయన చెప్పిన దాన్ని, ప్రతిపక్షంలో ఆయన చెప్పిన దానికి ఇదే. కానీ మరి గట్టిగా పోరాడదాం, ఈ సమస్యల మీద గట్టిగా ప్రయత్నం చేద్దాం అనేటటువంటి ఆలోచన అటు ప్రభుత్వానికి లేదు. ఇక ఇటు ప్రతిపక్షానికైతే ఇంకా దీన్ని ఇంకా కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసి చూపిస్తారు ప్రతిపక్షం. మరి ప్రధానంగా ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. చూడండి, ఇది ఎక్కడంటే కుక్కల కంటే తమను దారుణంగా చూస్తున్నారంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు, నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని తరగతులకు వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ తమకు కుక్కలు ఇచ్చిన విలువ కూడా ఇవ్వడం లేదని అన్నారు. పురుగుల అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నామని దాదాపు 400 మంది విద్యార్థుల ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం భోజనంలో నిత్యం పురుగులు వస్తున్నాయని చెప్పారు. చికెన్ సాంబార్లో నీళ్లు ఉన్నాయని, తినలేక ఆకలితో అలమటిస్తున్నామని చెప్పారు. ఇదేంటని అడిగితే ఇక ప్రిన్సిపాల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందట. ఇదేంటని చెప్పి అడిగితే 400 మంది విద్యార్థులు చదువుకోకుండా ఇక అక్కడే ఉన్నటువంటి ఆడిటోరియంలో కూర్చొని వాళ్ళు బాధలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంతో మంది రోడ్ల మీద కూడా వస్తూ ఉన్నారు, విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వాలు బరాబర్ ఆలోచించాలో ఒక విషయం మాత్రానికి, ఇగో ఇట్లాంటి సున్నితమైనటువంటి అంశాలే ప్రభుత్వానికి ఎఫెక్ట్ పడతాయి. ఒక్క గురుకులాల వల్ల గత ప్రభుత్వానికి ఎంతో పెద్ద పేరు వచ్చింది. అంటే ఒక చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది మీరు వేరే ఎన్ని పథకాలు పెట్టి ఎన్ని పనులు చేసినా కూడా చదువులకు సంబంధించినటువంటి ఎప్పుడైతే మంచి నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడే ప్రభుత్వం పటిష్టంగా నిలబడుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఇగో విద్యాశాఖకు సంబంధించినటువంటి పెద్దలు, మీరంతా కూడా ఒకసారి గురుకుల పాఠశాలలో చూడండి. అక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా మెరుగుపడలేదు. ఆ తర్వాత జరగరానిది ఏదైనా జరిగితే మాత్రానికి, లేకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యో అదయ్యో ఇదయ్యో ఇంకోటి అయితే మాత్రానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి.